పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తనల గ్రంథం 130వ కీర్తన भजन संहिता की पुस्तक उसका 131 अध्याय 3-4 వచనాలు చదువుకుందాం. 3-4 130 भजन संहिता 130 अध्याय उसका 3 और 4 वचनों पढ़ेंगे. బైబిల్లో ఉన్న వారంతా తీద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తనల గ్రంథం 130వ కీర్తన 3-4 వచనాలు. भजन संहिता 130 का उसका 3 और 4 पढ़ेंगे. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి, ओ पिता पवित्र आत्मा परमेश्वर, ఉదయకాల యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ సన్నిధికి వస్తున్నాం. आज की सुबह हम तेरे लहू के द्वारा तेरे सम्मुख में आते हैं. చదవబడిన లేఖన భాగంలోంచి మా అందరితో మాట్లాడండి. जो वचन पढ़ा गया उस वचन के द्वारा हम सबसे बातें कर, మాకు వినుబుద్ధిని గ్రహించు ఉదయాన్ని దయచేయండి. सुनने के लिए हृदय और पिता रखने के लिए मन दे प्रभु जी. గ్రహించిన ఉపదేశాన్ని పాటించే మంచి మనసు మా అందరికీ దయచేయమని ग्रहण के वचन के अनुसार चलने के लिए एक अच्छा मन तू दे प्रभु जी. యేసు నామములో అడుగుచున్నాం यीशु मसीह के नाम से मांगते पिता, ఆమేన్. మన పితరులైన ఇశ్రాయేలు గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట మనందరికీ తెలుసు. నూతన నిబంధనలో కూడా పౌలు గారు చెప్తూ आप मतलब अपने पितरों के बारे में बात करने वाले इस्राएली के बारे में वचन पढ़ते हैं. हम सब जानते हैं नए नियम में भी पौलुस बोलता है, యుగాంతమందు మనకు బుద్ధి కలుగునట్లుగా వారి చరిత్ర అంతా కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడింది. युगान युग से लेकर उनका पूरा चरित्र जो है इस पवित्र शास्त्र बाइबल में लिखा गया उनके विषय में. మనకి బుద్ధి కలుగునట్లుగా అది రాయబడింది. हाँ, हमें बुद्धि मिले, हमें समझ मिले, इसलिए उसको लिखा गया है. కనుక చరిత్ర చదువుతున్నప్పుడల్లా ఏమి చేస్తే దేవునికి కోపం వస్తుంది, ఏమి చేస్తే దేవునికి సంతోషం కలుగుతుంది, ఏ పనులు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, ఏ పని చేస్తే దేవుడు దీవిస్తాడు అనేది ఇశ్రాయేల్ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. मतलब कि क्या काम उनका चरित्र पढ़ने से ये पता चलता है कि वो क्या किए तो हम क्या करेंगे तो हमें आशीष मिलेगा, क्या नहीं करेंगे तो दंड मिलेगा, कैसे आशीष मिलेगा, ये उसके चरित्र को पढ़े हमको मतलब पढ़े करके यहाँ पे पूरा वचन लिखा गया है. ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో చూస్తే యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల, यानी कि हे यदि तू धर्म के कामों को लेखा ले, ప్రభువా ఎవడు నిలవగలడు? तो बोलता है कि तो हे प्रभु कौन खड़ा रह सकेगा. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది దేవదూతల్లో కూడా లోపాన్ని చూడగలిగిన దేవుడు మన దేవుడు. मतलब कि पवित्र शास्त्र में लिखा हुआ स्वर्गदूतों के जीवन में भी कमियां देखने वाला परमेश्वर हमारा परमेश्वर है. ఆ దూతలు భూమి మీద లేదు, పైన ఉన్నారు. वो स्वर्गदूत जमीन पे नहीं ऊपर है. దేవుని సముఖంలో నిత్యము కోటాను దూతలతో పొగడబడుతున్న ఆ ప్రభువు ఆ దూతల్లో కూడా లోపాలు ఏముంటే కనిపెట్టి చూడగలిగినంత దేవుడు భూమి మీద మనలో లోపం పెట్టి చూస్తే అసలు మనం బ్రతకగలమా? हाँ, वो परमेश्वर जो स्वर्गदूत जो है आप पूरा भूमंडल में घूमते हैं, परमेश्वर के सम्मुख में रहते हैं, वो परमेश्वर स्वर्गदूतों के जीवन की कमियों को भी दे सकता है. वो धरती पर रहने वाला हमारे जीवन की कमियों को देखेगा तो क्या हम जी पाएंगे? बताइए. మనం పరిశుద్ధులమైనందుకు దీవించబడుతున్నామా? क्या हम पवित्र है करके हम आशीषित हो रहे? क्या మనము చెప్పిన పని సరిగా చేస్తున్నందుకు దేవుడు దీవిస్తున్నాడా? क्या हम परमेश्वर जैसा बोल रहा है उसके अनुसार चल रहे इसलिए मैं आशीषित हो रहे? क्या మనకు అప్పగించబడిలో నమ్మకత్వమైనందుకు దేవుడు మనల్ని దీవిస్తున్నాడా? जो काम परमेश्वर हमें सौंपा गया विश्वास योग्य कर रहे इसलिए आशीष दे रहा है? क्या జీవము కలిగిన దేవుని సంఘములో సత్యమునకు స్తంభములుగా మారినందుకు నిన్ను నన్ను వాడుకుంటున్నాడా? या फिर हम परमेश्वर के सम्मुख में एक खंबे की तरह खड़े इसलिए वो आपको हमें इस्तेमाल कर रहा है? क्या అనుజనులో నీ ద్వారా దేవుని నామానికి మహిమే వస్తుంది కానీ ఎప్పుడు అవమానం రావట్లేదా? అవమానం వచ్చినా కూడా నిన్ను మళ్ళా నిలబెడుతున్నందుకు దేవుడు నీలో లోపం కనిపెట్టలేకపోయాడు అనుకున్నావా? आप क्या सोचते हैं कि कितने तकलीफ दुख आने के बाद भी हम खड़े रहते हैं या फिर परमेश्वर में संभालता है? क्या परमेश्वर हमारे जीवन की कमियों को नहीं देख सकता? क्या ऐसा सोचते हैं? क्या हम దేవదూతల్లో లోపం కనుక్కున్న దేవుడు మనలో లోపం కనుక్కోలేడా? क्या परमेश्वर स्वर्गदूतों की कमियों को देखता है तो क्या हमारी कमियों को नहीं देख सकता? वो అంతరంగంలో సత్యాన్ని కోరేవాడు మన ప్రభు. वो अंतरात्मा की कमियों को देखने वाला परमेश्वर है. वो అలాంటి ప్రభు దగ్గర ऐसे प्रभु के पास భక్తులు ఏం ప్రార్థన చేస్తున్నారంటే, भक्त क्या प्रार्थना करता है? నీవు కనిపెట్టి చూస్తే అసలు ఎవడు నిలవగలడు? अगर बोलता है प्रभु अगर तू लेखा ले तो तेरे सामने कौन खड़ा रह सकेगा? ఎవరు నిలవలేరు. कोई नहीं खड़ा रह सकता. దేవదూతలే నిలవలేడు. ఆడేమన్నా మాట్లాడా, డిస్కషన్ చేశాడా? లోపల
అనుకున్నాడంతే, వాడిని ఒక్క తందంతే కింద పడ్డాయి. स्वर्गदूत ही खड़ी नहीं रह सका, इब्लीस वो मन में सोचा, गिरा दिया गया नीचे जमीन पर. అట్లా మనం ఎన్నిసార్లు అనుకోలే? तो हम कितने बार ऐसा सोचे हमने, ఎన్నిసార్లు అనుకోలే? कितने बार हमने सोचा ऐसे नहीं. హృదయములో పాపమును లక్ష్యము చేసినెళ్ళ దేవుడు నా మనవి ఆలకించడని బైబిల్ చెప్తున్నాడు. बाइबल कहता है, वचन कहता है कि यदि हमारे हृदय में मन में के पाप रहेगा तो परमेश्वर हमारी प्रार्थना नहीं सुनेगा. పాపుల మనవి ఆలకించడం నూతన నిబంధనలో ఉంది. और नया नियम के पाप जो है प्रार्थना सुनने से रोकता है. కానీ నువ్వు ఎంత పరిశుద్ధుడు అని, నేనెంత పరిశుద్ధుడు అని మన ప్రార్థనలకు ఎన్నిసార్లు జవాబులు వచ్చినాయి? हाँ बताइए, तो आप और मैं कितना पवित्र है तो हमारी प्रार्थना को कितने बार जवाब आया ऊपर से. జవాబు వచ్చినప్పుడల్లా పవిత్రంగా ఉన్నట్టు, और जवाब जब जब आया तब क्या पवित्र है हम. జవాబు రానప్పుడల్లా దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టు. क्या जब जवाब नहीं आया तो हम परमेश्वर के विरुद्ध है. అలా కాదుగా. ऐसा नहीं है. ఎందుకు దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు? क्यों परमेश्वर हमारी प्रार्थनाओं को सुनता है. ఎందుకు తన ఎందు భయభక్తులు గల వారికి అన్ని సమకూరుస్తూ ఉన్నాడు? क्यों परमेश्वर अपने मानने वालों को सब कुछ देता है. దేవునికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, परमेश्वर का एक अच्छा अद्भुत लक्षण क्या है मालूम है. 4వ వచనం, और 4वां वचन को हम पढ़ेंगे. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్దన క్షమాపణ దొరుకును. परंतु तू क्षमा करने वाला है जिससे तेरा भय माना जाए. ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డామంటే దేవుడు క్షమించబడ్డా నిలబడ్డాం. आज हम यहाँ खड़े हैं या बैठे हैं इसका मतलब कि वो हमें क्षमा किया है. ఈ రోజు నిలబడి దేవుని నామానికి మహిమన్నా స్తోత్రమన్నా పాట పాడినా ఒక రోజున ఒకప్పుడు దేవునికి విరోధంగా చేసిన పనులుండబట్టే, అన్నిటిలో క్షమాపణ అడగబట్టే, పశ్చాత్తాపడ్డబట్టే, మారు మనసు పొందబట్టే ఈ అవకాశం దేవుడు మనకిచ్చాడు. आज यहाँ में खड़े हैं इसका मतलब ये नहीं कि एक समय हम पापी करते थे, परमेश्वर के विरुद्ध चलते थे, परमेश्वर के विरुद्ध बोलते थे, लेकिन उसने हमें क्षमा किया, उद्धार दिया, इसलिए आज हम यहाँ खड़े होकर परमेश्वर की आराधना कर पा रहे हैं. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే యేసు ప్రభువు భూమి మీద జన్మించడానికి ముందుగానే దూతల చేత ప్రకటించబడిన మాట ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారని. वो यीशु मसीह धरती पर जन्म लेने से पहले ही दूत लोग इस धरती पर आकर गवाही दिए कि तू एक पुत्र जनेगी, उसका नाम यीशु रखना, वो अपने लोगों को उनके पापों से उद्धार करेगा बोलते हैं. ఆ ప్రభు వచ్చిందే రక్షణ ఇవ్వడానికి. वो प्रभु आया ही उद्धार देने के लिए. ఆ ప్రభు వచ్చిందే ఆయన దగ్గరకు వచ్చి వారిని ఎంత మాత్రం కూడా ఆయన తోసివేయడు. वो प्रभु के पास आने वालों को कभी भी वो भगाता नहीं है. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు, సిద్ధంగా ఉన్నవాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. पवित्र शास्त्र कहता है कि वो क्षमा करने वाला परमेश्वर, क्षमा करने का मन उसके पास है. కానీ लेकिन తన దగ్గరకు వచ్చిన వారికి ఒక మాట చెప్తాడు, उसके पास आने वालों के लिए एक बात कहता है, ఇక నువ్వు పాపం చేయకంటాడు. अब से पाप मत करना. అయినా సరే ఎంతమంది చేస్తలేరు? फिर भी कितने लोग कर रहे हैं पाप. పరలోకానికి ఆటంకమైన వాటిల్లో 1-2 కాదు, శరీర క్రియలు కలిగిన వారెవడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చెప్తున్నారు. हाँ मतलब शरीर की क्रियाओं के द्वारा पाप करने वाले कोई भी स्वर्ग राज्य में प्रवेश नहीं कर पाएगा, वचन कहता है. ఎవడి పాపం వాడికి చిన్నదిగాను, ఎదుటోడి పాపం పెద్దదిగా అనిపిస్తుంది. हाँ कई बार लगता है कि हमारा पाप छोटा है और बाजू वाला का पाप बड़ा है, ऐसा लगता है हम लोग को. కానీ దేవుని దృష్టిలో అన్నీ ఒకటే. लेकिन परमेश्वर की दृष्टि में सब पाप एक बराबर है. ఎవని మార్గం వానికి సరైందిగానే కనబడుతుంది. सबको अपना अपना मार्ग अच्छा दिखता है. ఎవని పరిస్థితి వాకు దేవుడు నన్ను క్షమిస్తాడు అనిపిస్తుంది. कि जो सबको अपनी परिस्थिति में लगता है कि परमेश्वर मुझे क्षमा करेगा. ఎవరి సేవ వారికి మహిమగల సేవ అని అనిపిస్తుంది. सबको लगता है कि मेरी सेवा महिमा योग्य सेवा है. కానీ దేవుడు పరిశీలించి చూస్తే, लेकिन अगर परमेश्वर अगर परखेगा तो మనం చేసిన దానికన్నా ఆయన సహాయం చేసింది, కృప చూపించింది ఎక్కువ ఉంటుంది. लेकिन जब परखेगा तो पता चलेगा कि हम जो काम किए उससे ज्यादा वो हम पर दया किया है. అపోస్తలుడైన పౌలు ఆసియా అంతా సంఘాలు కట్టిన ఆ గొప్ప దైవజనుడు అంటారు, నేనేం చేయలేదు, కృపే నాకు తోడుగా ఉండి చేపించాడు. पौलुस जो है पूरे आसिया में कलीसिया स्थापित करने वाला अंत में बोलता है कि मैं कुछ भी नहीं किया, కృపయే నాకు సహాయం చేసింది. परमेश्वर की कृपा ही मेरी सहायता की बोलता है. ఈ రోజున దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనందరికీ క్షమాపణ దొరుకుతుంది. हम परमेश्वर के पास आने वालों को क्षमा मिलता है. అయితే దేవుని బిడ్డలంగా మనము నాకు ఎందుకు చేయవు అనే బదులు నన్ను క్షమించు ప్రభు అంటే అట్లా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. अगर परमेश्वर के पास आने वालों को मुझे क्यों नहीं कर रहा छोड़कर प्रभु तू मुझे क्षमा कर बोलेगा, तुरंत क्षण भर में परमेश्वर क्षमा करेगा. ఎవరిని క్షమిస్తాడు? किसको क्षमा करेगा?
దేవుని యొద్దకు వచ్చిన వాడిని అందరినీ క్షమిస్తాడు. परमेश्वर के पास आने वालों को हर किसी को वो क्षमा करता है. ఆయన చూస్తే దేవదూతల లోపం ఉన్నప్పుడు మనలో కూడా ఇంకా ఎక్కువ లోపాలు ఉంటాయి. वो स्वर्गदूतों में कमियां देखता है, लेकिन उससे ज्यादा कमियां परमेश्वर हमारे जीवन में देखता है. హెబ్రీ పత్రికలో రాయబడిన మాట చూస్తే అహరోను కూడా మనలాంటి వాడినే ఒకడిని కృప ద్వారా యాజకత్వానికి తీసుకొచ్చాడు దేవుడు. अगर याकूब पुस्तक में देखते हैं कि हारून के समान याजक के लिए हमें भी लेके आया. అలాంటి వాడిని ఎందుకు యాజకత్వంలో తీసుకొచ్చాడు? ऐसे व्यक्ति को क्यों याजक के पद में लेकर आया? దేవుని నిమిత్తమైనటువంటి సేవ చేయటానికి మనుషులకు దేవునికి మధ్యగా ఒక అహరోను తీసుకొచ్చాడు. मतलब कि परमेश्वर के लिए सेवा करने के लिए, परमेश्वर और मनुष्य के बीच में वाचा बांधने के लिए परमेश्वर हारून को लेकर आया. సేవ ఎవరి కోసం చేస్తున్నారు? सेवा किसके लिए कर रहे हैं? మన సేవ కాదు, అది దేవుని సేవ. ये सेवा हमारा नहीं, परमेश्वर का है. ఎవరి నిమిత్తం చేస్తున్నాం? किसके निमित्त सेवा कर रहे हैं? మనుషుల నిమిత్తము దేవుని కొరకు సేవ చేస్తున్నాం. हाँ, मनुष्य के निमित्त परमेश्वर की सेवा कर रहे हैं. ఎవరి చేత నియమించబడ్డాం? हम किसके द्वारा नियुक्त किए गए हैं? దేవుని చేత నియమించబడ్డాం. परमेश्वर के द्वारा नियुक्त किए गए हैं. ఈ నియమించబడిన సేవలో కూడా మన పరిశుద్ధత పవిత్రతను బట్టి కాదు కానీ కృప ద్వారానే దేవుడు ఎన్నిక చేసి అలా నిలబెట్టాడు. इस नियुक्त किए गए सेवा में भी हम पवित्र है, अच्छे बोलकर नहीं, परंतु इसमें सेवा में भी परमेश्वर की दया, कृपा और करुणा है. ఇశ్రాయేల్ అందరినీ కూడా దేవుడు ఐగుప్తు నుంచి విమోచించాడు. और इस्राएलियों को सबको परमेश्वर मिस्र के गुलाम से लेकर आया. అందరూ పరిశుద్ధులా? क्या सब पवित्र है? అందరూ దేవుని హృదయానుసారులా? क्या सब परमेश्वर के हृदय के अनुसार है? क्या అందరూ ప్రార్థన చేసిన వాళ్ళేనా? सब क्या प्रार्थना करने वाले लोग हैं? ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, మొర పెట్టిన వారు ఉన్నారు, విమోచన కొరకు ఎదురు చూసిన వారు ఉన్నారు. प्रार्थना करने वाले हैं, विनती करने वाले हैं, वो राह देखने वाले भी हैं. అలాంటి వారిలో కొందరు వారిని వెంబడిస్తూ కూడా బయటకు వచ్చేసిన వాళ్ళు और ఉన్నారు. ऐसे लोग भी, कुछ लोग उसके पीछे मत चलने वाले लोग बाहर आ गए. 7వ వచనం చూస్తే 7 वचन देखने से ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. చాలండి. ఇశ్రాయేలు యెహోవా మీద చెప్పాలి. యెహోవా మీద यहाँ लिखा हुआ इस्राएली यहोवा पर आशा लगाए रहे, लिखा है. ఏం దొరుకుతుందంట ఆయన కాడ? क्या मिलेगा उसके पास? డబ్బులు దొరకవు సార్, पैसा नहीं मिलेगा. దేవుని దగ్గర కృప దొరుకుతాయి. परमेश्वर के पास कृपा मिलती है. కృప పొందిన నోవహు दया पाने वाला नूह దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డాడు. और परमेश्वर की क्रोध से नूह उसका परिवार बच गया. కృప పొందిన మరియా రక్షకుని లోకానికి చూపించగలిగింది. और दया पाने वाली मरिया इस उद्धार करता प्रभु यीशु मसीह को दुनिया में लेकर आई. కృప పొందినటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఆసియా అంతటా మహిమగలన పరిచర్య చేయగలిగాడు. दया पाया हुआ पौलुस जो है पूरे आसिया में कलीसिया स्थापित कर पाया. కృప పొందిన మనమందరం కూడా సజీవమైన దేవుని రాళ్ళుగా సంఘంలో కట్టబడ్డాం, సజీవమైన దేవుని పరిచారకులుగా సంఘంలో నిలబడ్డాం. दया पाए हुए लोग, हम लोग भी इस संसार में सेवा कर पा रहे हैं, कलीसिया में स्थापित कर पाए और सुसमाचार को लेकर जा पा रहे, क्योंकि हम पर दया की गई है. హల్లెలూయా. हालेलुया. దేవుని దగ్గరికి వచ్చిన దేని కొరకు కనిపెట్టాలా? परमेश्वर के पास जब आते हैं तो किस बात की वेट करना, इंतजार करने में? క్షమాపణ కొరకు అడగాల, क्षमा मांगना है, కృప చూపించమని అడగాలి. प्रभु तू दया कर बोलना है. కృప చూపించినోడికి భూమి మీద ఏదైనా దొరుకుతుంది. और जिसके ऊपर दया की जाती है उसको धरती पर कुछ भी प्राप्त हो सकता है. ఎందుకని నా కృప నీకు చాలునని దేవుడు ఎప్పటి నుంచో क्योंकि చెప్తున్నాడు. परमेश्वर पहले ही बोला मेरी कृपा तेरे लिए बहुत है करके. ఏం కావాలి మనిషికి? हाँ, एक व्यक्ति को क्या चाहिए? నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని చెప్తాడు ఒక प्रभु దగ్గర. बोला कि मेरी उपस्थिति तेरे साथ है बोला है. నా కృప నీకు చాలునని చెప్పి मेरी कृपा तेरे लिए बहुत है बोलता है. ఈ రెండిటితో దేవుని చిత్తం భూమి మీద 100% మన ద్వారా నెరవేర్చబడుతుంది. और 100% परमेश्वर के द्वारा ये दो बातें हमारे जीवन में इस धरती पर पूरी होंगे. హల్లెలూయా. हालेलुया. దేవుని సన్నిధి మనతో ఉండాలి, परमेश्वर की దేవుని उपस्थिति కృప हमारे మనం साथ रहना है, పొందుకోవాలి. उसकी दया हमारे साथ होना है. హల్లెలూయా. हालेलुया. ఈ రోజున आज के दिन ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత इस्राएली लोग मिस्र के गुलाम से जब बाहर आए, వాళ్ళ ఆలోచన విధానం ఎలాగుందో చూద్దాం. उनका विचार कैसा हम जरा देखेंगे. 106వ కీర్తన 106 हाँ, 106 भजन संहिता 106 25 27 వచనాలు చదువుదాం. हाँ 25 और 26 पढ़ेंगे. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారంలో సనుగుకొనిరి. అప్పుడు అరణ్యంలో వారిని కూలజేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. చాలండి. బైబిల్ బాగా చదవమని నేను పదే పదే చెప్తా. ఎందుకంటే బైబిల్ బాగా పడే करके
ఎవరు ఎంత లెక్చర్ ఇచ్చినా నేను ఇచ్చినా వాక్యానికి మించింది ఏది లేదు. मैं कितना ही प्रचार करूं, कोई प्रचार करे, वचन से बढ़कर कुछ नहीं है. ఎంత పెద్దోడు చెప్పినా ఆ బైబిల్లోంచే చెప్పాలా. कितना बड़ा पास्टर प्रचार करेगा तो इसी बाइबल से प्रचार करेगा, ఎందుకంటే వాక్యమే దేవుడై ఉండను. क्योंकि वचन ही परमेश्वर है. దాని తర్వాతనే ఎవడైనా. उसके बाद ही बाकी सब है. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, वो वचन क्या बोलता है? యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. और बोले कि वो यहोवा की बात को ना मानना, वे अपने तंबुओं में कुड़कुड़ाए लिखा हुआ है. ఎవరు? कौन? ఇశ్రాయేలీలు ఐగుప్తులో బాధలు పడుతూ మూలుగులతో దేవునికి మొరపెడితే, कौन? ये इजरायली लोग जो मिस्र देश में रह कर तकलीफ उठाकर जब परमेश्वर को पुकार रहे थे, వారి మూలుగులు విని దేవుడు మోషేని వారిని విమోచించడానికి పంపించాడు. और उनकी विनती, उनकी प्रार्थना को सुनकर परमेश्वर ने मूसा को उनकी छुटकारे के लिए भेजा. నేను అనేక మార్లు చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, मैं कई बार बोला, फिर से बताता हूँ. మనం ఎక్కడైతే సేవ చేస్తున్నామో అక్కడ దేవుడు కొంతమంది ప్రార్థనలు మూలుగులు మనం విని వారిని విమోచించడానికి మనల్ని అక్కడ పంపిస్తాడు. कई बार परमेश्वर क्या है कि कहीं अगर प्रार्थना कर रहे हैं तो उनकी तकलीफ को सुनकर परमेश्वर हमें वहां पे भेजता है. ఇశ్రాయేలు మూలుగులు విన్నాడు, परमेश्वर इजरायलियों की क्या बोलते प्रार्थना को सुना, దేవుడు మోషే దగ్గర దిగి వచ్చాడు. तो परमेश्वर मूसा के पास उतर आया. నేను వారి దగ్గరికి పంపించి వారిని విమోచిస్తా అని చెప్పాడు. फिर बोला कि मैं तुम्हें उनके पास भेज कर उन्हें छुटकारा दूंगा. మీరు యూపీలో ఉన్నా, अगर आप यूपी में हो, ఛత్తీస్గఢ్లో ఉన్నా, छत्तीसगढ़ में हो, బీహార్లో ఉన్నా, बिहार में हो, రాజస్థాన్లో ఉన్నా, या राजस्थान में हो, ఆంధ్ర తెలంగాణ या దేశంలో ఏ आंध्र, మూల तेलंगाना ఉన్నా, या देश के किसी भी प्रांत में क्यों ना हो, దేవుడు నిన్ను అక్కడికి పంపించాడంటే अगर परमेश्वर आपको वहां भेजा है तो నువ్వు గొప్పవాడువనో, या तो महान है, నువ్వు పరిశుద్ధుడువనో या तो पवित्र है అని పంపించట్లేదు. करके नहीं भेजा आपको. అక్కడ ఎంతో మంది దేవునికి మొరపెట్టే వాళ్ళు ఉన్నారు. क्योंकि वहां पे कई लोग परमेश्वर से प्रार्थना करने वाले लोग हैं. వాళ్ళని విమోచించడానికి దేవుడు తన సేవకుని అక్కడ పంపిస్తాడు. उनको उद्धार देने के लिए, छुटकारा देने के लिए प्रभु ने आपको या सेवक को प्रभु भेजता है वहां पे. ఎంతమంది నార్త్ ఇండియాలో ప్రార్థన చేస్తున్నారు? कितने लोग नॉर्थ इंडिया में प्रार्थना कर रहे ఒక होंगे? మంచి ట్రైనింగ్ కావాలని ఎంతమంది ప్రార్థన कितने చేస్తున్నారు? लोग अच्छा ट्रेनिंग चाहिए बोल के प्रार्थना कर रहे होंगे? మనకేం తెలుసు? हमको क्या मालूम. ఎన్నిక లేనటువంటి మనల్ని తీసుకెళ్లి దేవుడు అక్కడ నిలబెట్టాడు. कुछ भी नहीं है, परमेश्वर हम जैसे लोगों को ले जाकर नॉर्थ इंडिया में रख रहा है. పూర్తిగా ఇంగ్లీష్ రాదు, इंग्लिश नहीं आता पूरा, హిందీ రాదు, हिंदी भी अच्छा नहीं आता, తెలుగు కూడా మంచిగా అందరు తిట్టినట్టే చెప్తాం. तेलुगु भी ऐसा लगता है किसी को गाली देने के टाइप लगता है. ఆ? మా తమ్ముడు అన్నాడు, అన్నయ్య నువ్వు చెప్తున్నావా తిడుతున్నావా అన్ని రాసుకుంటారు మా వాళ్ళు తిట్లా. मेरे भाई हमेशा लिखते रहता है, तू प्रचार कर रहा है कि डांट रहा है लोगों को. నేను ఏం చెప్తున్నాను అనేది చెప్తున్నా, ఆయన చెప్పి నిలబెట్టాడు, రెండు ముక్కలు मैं చెప్తా. क्या बोल रहा हूँ मुझे मतलब नहीं, वो परमेश्वर खड़ा किया, जो बोल रहा है मैं बोलते जा रहा हूँ. ఇప్పటికి 16 సంవత్సరాల్లో अभी तक 16 साल में వందల మందిని దేవుని కొరకు నమ్మకమైన సేవకులను నిలబెట్టడానికి ఈ దీనుని దేవుడు ఎంచుకున్నాడు. 2016 से अभी तक परमेश्वर 100 लोगों से अधिक विश्वासियों की सेवक को खड़ा करने के लिए परमेश्वर ने मुझे इस्तेमाल किया. భాష రాదు, भाषा नहीं आता, మంచి మంచి పదాలు రావు, अच्छे अच्छे पद नहीं आते मुझे. 10 పదాల్లో 2-3 తిట్లే ఉంటాయి. 10-20 वचन में तो ज़्यादा डांट ही रहता, फटकार ही रहता है. నేను తిట్టే దాంట్లో నేను రిగ్రెట్ గాను, और मैं आप लोग डांटता हूँ तो उससे मैं कमज़ोर भी नहीं होता, मैं तकलीफ भी नहीं होता, ఆహా నేనేం బాధపడను, और मुझे तकलीफ भी नहीं होता. ఎందుకంటే బాగుపడాలనే కదా తిట్టేది. मैं डांटता हूँ क्योंकि हम सुधर जाए. మీరు నన్ను తిట్టుకుంటే మీకే పోతారు. अगर उस डांट को सुनकर आप मुझे गाली दोगे तो आप भी बर्बाद हो जाएंगे. ఎందుకని? क्यों? అంతరంగాన్ని పరిశీలించేవాడు పైనుంచి చూస్తున్నాడు. क्योंकि अंतरात्मा को देखने वाला परमेश्वर ऊपर खड़े होकर भी देखता है. అంటే ఇన్ని రాష్ట్రాలు తిరుగుతున్నామంటే మనలో ఏదో ఉందని కాదు. इतने राष्ट्र में अगर हम घूम रहे हैं इसका मतलब हमें कोई खूबियत है करके नहीं. ఎక్కడో మనకు తెలియని వాళ్ళు ఎంతో మంది మొర్ర పెడితే మనలాంటి దీనులను దేవుడు అక్కడ తీసుకెళ్ళి నిలబెడతాడు. वहाँ पे कई ऐसे लोग जो हम जानते नहीं ना, वो हमें जानते, वो प्रार्थना कर रहे हैं तो परमेश्वर हम जैसे लोगों को ले जाकर वहाँ रख रहा है. నేను ఎంత చేశానో తెలుసా? मालूम है मैं कितना प्रचार किया, ఎన్ని బాప్తీసాలు ఇచ్చాను, मालूम है कितना बपतिस्मा दिया मैं, ఎన్ని పెళ్ళిళ్ళు చేశా, मालूम है कितना शादियाँ किया, ఎన్ని దినాలు చేశా, कितना दिन मीटिंग किया, ఎన్ని చర్చిలు కట్టా, कितना चर्च बांधा मैं, ఎంతమందిని శిష్యులు చేశా, कितने लोग को चेला बनाया मैं. ఎంతమందిని కాదండి సమస్త జనులు చేయమన్నాడు. वो कितने लोग को नहीं, सारे सृष्टि के लोगों को चेला बनाओ बोला. నువ్వు ఎంతమంది చేసినా ఇంకా అంతమంది మిగిలే ఉంటారు. और तू जितने लोगों को चेला बनाया होगा और भी लोग बचे होंगे चेला बनने के లెక్క लिए. పెట్టుకుని ఏం ప్రయోజనం? तो इतने लोग को पकड़ के रखने से क्या मतलब. అరే ఇంకా మిగిలిపోయిన వాళ్ళు और भी చూసుకోవాలి. बचे हुए लोग हैं.
అలాంటి వారిని చూసి ముందుకు వెళ్ళడానికి మనలో ఏ మంచితనము లేదు కానీ కృప ద్వారా దేవుడు మనల్ని ఈ పరిచర్యకి ऐसे लोगों को देखकर आगे जाने के लिए हमें कोई दया या हमें कोई खूबियत नहीं है, परंतु परमेश्वर की दया हम पर है जो हमको भेजता है वो। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ దేవుడు ఏం చేశాడంట, ఇలా విమోచించి మోషేని పంపించి అరణ్యంలో నుంచి వారిని తీసుకొని వస్తున్నప్పుడు ऐसे परमेश्वर ने मूसा को भेजा दया कर कर, जब उन्हें जंगल में से जब मूसा इस्राएलियों को जब लेकर आ रहा था, ఎర్ర సముద్రం పాయలవడం చేశారు, यह लाल समुद्र दो भाग हुआ देखे, రహదారులు నడిచిపోయినట్టు నడిచి వెళ్ళిపోయారు. ओ उस लाल समुद्र के बीच से निकलते हुए भी देखे लोग, తమ శత్రువులు ఎర్ర సముద్రంలో మునిగిపోవడం చూశారు. और फिर उनकी सेना लाल समुद्र डूबते हुए भी देखा। ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు इतने చూసినా अद्भुत काम आश्चर्य काम देखने के बाद भी మనిషి అన్న వాడికి తృప్తి ఉండనే ఉండదు. जो मनुष्य जो जात है ना, उसके जीवन में संतुष्टि होता ही नहीं है। ఎంత పెద్ద ఐఏఎస్ అయినా వాడికి మళ్ళీ డైరెక్ట్ రావాలని కోరుకుంటుంది. कितना बड़ा आईएएस क्यों ना हो, वो बड़ा डायरेक्टर होने के लिए देखता है। ఉంటుందా ఉండదరా? इच्छाएं कम होती क्या? ఆ డైరెక్టర్ అయినోడు ప్రిన్సిపల్ సెక్రటరీ అవ్వాలంటుంది, और जब डायरेक्टर बन जाए तो बोलता है इससे बड़ा पद और मिल जाए बोलता है, మళ్ళీ రిటైర్డ్ అయిపోతే ఎంపీ అవ్వాలని ఉంటుంది, और रिटायर होने के बाद एमपी बन जाऊँ सोचता है, ఎంపీ అయిన తర్వాత మళ్ళీ పిఎం అవ్వాలని చూస్తాడు. और एमपी बनने के बाद पीएम बन जाऊँ बोलता है। ఎవ్వడికి ఏ తృప్తి లేదు. मनुष्य की कभी इच्छाएं पूरी नहीं होगी। 50 మంది ఉన్న సంఘం వాడికి 100 కావాలనిపిస్తుంది. और 50 कलीसिया है तो उसमें 100 हो जाए सोचते हैं। పెద్ద 1000 మంది ఉన్నోడికి స్టేడియం కావాలనిపిస్తుంది. अगर 1000 है तो बोलते बड़ा स्टेडियम मिल जाए सोचते हैं। స్టేడియం అయినోడికి మళ్ళా గచ్చిబౌలి కొనాలనిపిస్తుంది. अगर स्टेडियम है तो बहुत उससे बड़ा मिल जाए सोचते हैं। 100 కోట్లు వచ్చినోడికి వాగ్దాన భూమి కొనాలనిపిస్తుంది, వాగ్దాన భూమి కొనాలనిపిస్తుంది. अगर 100 करोड़ मिल गया तो और उससे ज़्यादा मिले ऐसा लगता है। ఎంత చేసినా ఎవడికి తృప్తి లేదు. कितना भी आपको मिल जाए तृप्ति नहीं होता मनुष्य को। అలాగనే ఇశ్రాయేలీలు वैसे ही इजरायलियों को అసలు మన జీవితంలో చూడని అద్భుతాలు దేవుడు అప్పుడు చేస్తాడు, ఇప్పుడు కూడా చేస్తాడు. मतलब जो आश्चर्य का हमने देखा नहीं था वो उस समय भी किया था, वो अभी भी करता है परमेश्वर। నోహు దినములో వర్షం అనే మాట వినలే, ఎవడు చూడలే, ఆ వర్షాన్ని కురిపించాడు దేవుడు. वो नूह के समय में वो बरसात बोलने से कोई जानता नहीं था, बरसात को गिराया, उस बरसात में परमेश्वर ने नूह को बचाया भी। గొప్ప సంగతి ఏంటంటే దేవుడు పంపిస్తున్న వర్షాన్ని ఆయన చెప్పిన నోహు నమ్మాడు. मतलब कि अद्भुत बात क्या है, जिस पानी को परमेश्वर भेजने वाला था नूह को बताया, नूह विश्वास किया। నాకు శక్తి మేరకు ఎంతవరకు పుడితే అంతవరకు 40 లక్షలు పెట్టి ఇది చేయించిన. मेरे को कितनी शक्ति है उतनी शक्ति से बढ़कर ये 40 लाख लगाकर इसको बनाया मैं। ప్రతి నెల డబ్బులు కట్టాలి. हर महीना पैसा बांधना है। ఎక్కడి నుంచి వస్తాయి कहाँ से आएगा నాకేం తెలుసు. मुझे नहीं मालूम। ఈ రోజు వరకు ఎవడు ఇంటి ముందుకు రాడు. ఇంటి ముందుకు వచ్చి డబ్బులు ఎవడు అడగండి నన్ను. आज तक के कोई मेरे घर के द्वार पर आके पैसा नहीं मांगा। ఫోన్ చేస్తే సందులోకి వెళ్ళి మాట్లాడను. फोन आता है तो मैं कोने में जाके बात नहीं करता, ఫోన్ కట్ చేసి అంత దరిద్రం ఏం పట్ల. या कोई कर्जदार फोन करता तो फोन काटने का है। ధైర్యం ఏందంటే मेरी हिम्मत क्या है, నా దేవుని మందిరం మీద ఉన్న మక్కువతో నేను చేస్తున్నా. मेरा परमेश्वर का मंदिर बनाने के लिए परमेश्वर खुद ही मेरी सहायता करेगा। దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం చేస్తాడు. परमेश्वर अद्भुत रीति से सहायता करेगा। ఒక దినాన దీన్ని అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అద్భుతంగా దేవుడు తీరుస్తాడు. एक दिन परमेश्वर मांगने से भी सोचने से भी ज्यादा बढ़कर देगा परमेश्वर। ఎందుకది నమ్ముతున్నాం? क्यों हम विश्वास करते हैं? మునుపెన్నడి చూడని కార్యాలు చేస్తాడని దేవుడు వాగ్దానం क्योंकि చేశాడు. परमेश्वर वायदा किया जो तू देखा नहीं सुना नहीं उससे भी बढ़कर काम करूंगा बोला परमेश्वर। ఎర్ర సముద్రం అప్పుడెప్పుడు బాయలు కాలే. हाँ, उससे पहले कभी लाल समुद्र 2 भाग नहीं हुआ, ఇశ్రాయేల్ కొరకు బాయలు చేశాడు. लेकिन इजरायलियों को 2 भाग किया। వర్షం ఎప్పుడు కురవలేదు. कभी इससे पहले कहीं पानी नहीं गिरा। నోహును అతని కుటుంబాన్ని ఉగ్రత నుంచి కాపాడడానికి దేవుడు ఓడ చేసుకోమని చెప్పి వాళ్ళని వర్షంలోంచి కాపాడి రక్షించాడు ఆయన. वो परमेश्वर नूह के परिवार को जहाज बनाकर उस पानी को गिराया, उस पानी में बरसात से परमेश्वर बचाया। ఇప్పుడు కూడా మన జీవితంలో చేసే అద్భుతాలు ఏవి కూడా మునుపెన్నడి జరిగినాయి కాదు, మన కోసం ఒక నూతనమైన అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. और परमेश्वर जो हमारे जीवन में आश्चर्य कर्म हो रहा है वो कोई पुराने नियम में क्यों नहीं, लेकिन हमारे लिए हर दिन एक नया आश्चर्य कर्म करेगा परमेश्वर। హల్లెలూయా. हालेलुया। అలా ప్రతి దినము తన కార్యాలను నూతన పరిచే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. और ऐसे हर दिन प्रतिदिन परमेश्वर हमारे जीवन में एक नया नया काम करता चला जाएगा। అయినప్పటికీ लेकिन फिर भी ఈ రోజు ఇంకో కొత్త అవసరత వస్తుంది. लेकिन आज फिर एक नई बातों की आवश्यकता पड़ती है। ఏమవుతుందట? क्या होगा? గుడారాల్లో ఆయన మీద సనుగుతాం. लेकिन मंदिरों में मतलब तंबुओं में उसके प्रति कुड़कुड़ाना। ఈ గుడారంలో కృతజ్ఞతకు బదులు సనుగులు వస్తున్నాయి. इस मंदिर में इस तंबुओं में आनंद मनाने की जगह, धन्यवाद की जगह कुड़कुड़ाहट आ रहा है। ఇటుకలు చేసే పని లేదు,
हाँ ఇటుకలు చేసే పని లేదు, हाँ, अब तो ईटा बनाने का काम भी नहीं है इसराइली। కొరడా దెబ్బలు లేవు, लेकिन कोड़ों का मार भी नहीं है, నీ పైన ఒకడు నీకు అధికారిగా ఉండేది లేదు, నువ్వే విమోచించబడ్డావు. और तेरे पर अधिकार करने वाला नहीं, तू ही अपना राजा है। అయినప్పటికీ फिर भी నిన్ను హింసించే శత్రువు చనిపోయాడు, वो तुझे सताने वाले शत्रु फिरौन की सेना मर गई है, అయినా గునుగులే, लेकिन फिर भी मन में क्या है? कुलकुलाहट है, కృతజ్ఞత లేదు. धन्यवाद नहीं है। ఒకవేళ నిజంగా గునుక్కున్నారండి, వాళ్ళు గునిగారు, మనం కూడా గునుగుతూనే ఉన్నాం. हो सकता है कि वो लोग भी कुलकुला, हम भी कुलकुला रहे हैं। అక్కడ ఏం రాస్తుంది? वहाँ क्या लिखा हुआ है? ఎవరైనా గుడారాల్లో దేవుని మీద గునుక్కుంటే अगर कोई भी तंबुओं में कुलकुलाएगा तो అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకు, అన్యజనుల్లో వారి సంతానాన్ని కూల్చుటకును, దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యెత్తెను. మళ్ళీ మైకులో जो कुलकुलाए थे उनके लिए बोलता परमेश्वर, तब उसने उनके विषय में शपथ खाई कि वे इनका जंगल में नाश करूंगा और इनके वंश को अन्य जातियों के सम्मुख गिरा दूंगा और देश देश में तितर बितर कर दूंगा। చదువు. యెహోవా మాట ఆలకింపక ఆ. వారు తమ గుడారంలో సనుగుకొనిరి. ఆ. అప్పుడు అరణ్యంలో వారిని కూలచేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, ఆ. దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆ. ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. చాలు. ఇప్పుడు ఇందులో ఎవరు రిజల్ట్, ఎవరికి నాశనం, ఎవరికి వస్తుంది, ఇబ్బంది ఎవరికి వస్తుందమ్మా? సనుక్కున్నోడికి. अब यहाँ बताइए किसको परेशानी है, किसके जो तकलीफ आ रही है? जो कुलकुला रहे हैं उनके लिए। అరణ్యంలో వాళ్ళు రాలిపోతున్నారు సనుక్కున్నోళ్ళు, हाँ, मतलब जंगल में कुलकुलाने वाले मर जा रहे हैं అన్ని జనుల్లో వారి సంతానము కూల్చబడుతుంది, और अन्य जातियों में वो सम्मुख गिरा दूंगा बोलता है। మిగిలిన తగిలినోడు ఎవడుంటే దేశములో వారిని చెదరగొడుతున్నాడు దేవుడు. और बचे हुए लोग क्या बोलता है? देश देश में तितर बितर करूंगा बोल रहा है, దానికి ఎన్ని చేసే దేవుడు ఆయన చెయ్యి వారి మీద ఎత్తాడట. क्योंकि उनका परमेश्वर का भारी हाथ इस्राएलियों के ऊपर पड़ा है। ఏం పని చేసారు సార్? क्या काम किए? దొంగతనం చేసిర్రా? चोरी किए क्या? वो వ్యభిచారం చేసిర్రా? व्यभिचार किए क्या? దేవుడు వారి జీవితంలో చేసిన దానికి కృతజ్ఞతగా లేక వారు ఇంకా సనుక్కోవడమే చేస్తున్నారు ప్రతి చిన్నదానికి. क्योंकि परमेश्वर उनके जीवन में इतना उपकार किया, उपकार करने के बाद इनके जीवन में धन्यवाद नहीं है, परंतु मन में कुलकुलाहट है। జీవితంలో సచ్చే వరకు ఏదో ఒక అవసరం ఉంటూనే ఉంటది. वो जीने से लेकर मरते दम तक मनुष्य को कुछ ना कुछ जरूरत पड़ती रहती है। కానీ దేవుని బిడ్డలంగా మన అవసరతలు ఎంతున్నా సరే చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి ఉంటే మరి అధికమైన మేలు చేస్తానని వాగ్దానం చేశాడు ఆయన. वचन कहता है कि हमारे जीवन कितनी भी जरूरत क्यों ना हो, अगर जो जरूरत परमेश्वर पूरा के उसको धन्यवाद करेंगे तो परमेश्वर बढ़कर और हमें देगा बोलता है। ఇప్పుడు ఇలా దేవుడు వారి సంతానాన్ని చెదరగొట్టకుండా, और भी परमेश्वर के संतान को अलग ना कर వారి సంతానం అరణ్యములో వారి సంతానం అరణ్యం రాలకుండా, और उनकी संतान जो है जंगल में नाश ना होकर ఎవరుంటారు? कौन रहेगा? 23వ వచనం చదువుమా. 23 वचन पढ़ेंगे। అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదన నేను, అయితే ఆయన వారిని నశింపచేయకుండునట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. చాలండి. సేవకులైనటువంటి వారు, మీ మధ్యలో ఉన్నటువంటి సేవకులందరికీ ఒక మాట చెప్తున్నా. जितने भी यहाँ सेवक है, सेवक को सारी एक बात बोलना चाहता हूँ मैं। మనము నిలబడి ప్రసంగం చేయడం ఈజీ, हम खड़े होकर प्रचार करना बहुत ईजी है, కానీ ఒకడి మీద ఉగ్రత రాకుండానట్లుగా अगर आप चाहते हैं कि हमारे जीवन में परमेश्वर क्रोध ना आए, మనము దేవుని సేవకులంగా దేవుని సన్నిధిలో మనం నిలబడి అడ్డుపడాలి. దైవజనుడు దేవుని సన్నిధిలో నిలబడి శిక్ష రాకుండా అడ్డుపడాలి. हाँ, मतलब कि परमेश्वर के दास का काम है कि परमेश्वर के सम्मुख में खड़े होकर परमेश्वर क्रोध ना आए, हमें सामने खड़े होकर ये देखना है। ఏం దేకనా? దేవుని ఉగ్రత రాకుండా దైవజనుడు అడ్డు నిలబడాలి. मतलब परमेश्वर क्रोध ना आए, इसलिए परमेश्वर के सामने हमें एक सेवक को खड़े हो जाना चाहिए। అది ఎవరికి కనపడుతుంది? ये किसको दिखता है? విశ్వాసులు కనపడద్దా? विश्वासियों को दिखता है क्या? విశ్వాసులు కనబడే చేస్తేనేమో మంచి పాస్టర్, अगर विश्वासियों को दिखने वाला काम यदि करेगा तो ये पास्टर बहुत अच्छा बोलता है। విశ్వాసి కనబడేది కాదు, విశ్వాసులు మంచిగా ఉండాలని, దేవుని చెయ్యి వాడి మీద పడొద్దని, అరణ్యంలో వాడు రాలొద్దని, వారి సంతతి చెదరగొట్టబడొద్దని,
దైవజనుడైన వాడు ఏకాంతమందు దేవుని హస్తము వాడి మీద పడకుండానట్లుగా సన్నిధిలో దేవునికి వారికి మధ్యలో అడ్డుపడేవాడిగా ఉండాలి. मतलब यह है कि विश्वासियों को दिखने वाला काम नहीं, परंतु विश्वासी लोग उद्धार पाए, विश्वासी लोग अच्छे से रहे, परमेश्वर क्रोध उनके पास ना है. एक प्रभु का दास परमेश्वर के सामने खड़े होकर प्रार्थना करता है कि प्रभु तेरा भारी हाथ इन पर ना पड़े. మోషే దేవుని ప్రజల కొరకు దేవుని సన్నిధిలో అడ్డుపడినటువంటి వాడు. मूसा परमेश्वर की प्रजा के लिए और प्रजा के बीच में परमेश्वर के बीच में खड़ा हो गया. ప్రజలు ఎప్పుడు తిరుగుబడే వారు చేసేవాళ్ళే. प्रजा लोग हमेशा गड़बड़ी काम करते थे. ప్రజలు ఎప్పుడు తృప్తిగా ఉండే వాళ్ళు హృదయంలో గుడారాల్లో గునుక్కునే వాళ్ళే. ये प्रजा जो इजरायली हमेशा मन में कुड़कुड़ाने वाले लोग हैं. దేవుని సేవకుని విరోధంగా మాట్లాడే వాళ్ళే. परमेश्वर के सेवक के विरुद्ध बात करने वाले लोग हैं. అయినా సరే फिर भी దైవజనుడు ఏం చేయాలా? परमेश्वर का दास क्या करना है? వాళ్ళకు కనబడే పనులు చేస్తే మంచిదే, అది ముఖ్యమైన విషయం కాదు. वो उनको दिखने वाला काम किया, अच्छी बात है, कोई बड़ी बात नहीं है. ఈరోజు అన్నం పెడితే తింటారు పోతారు, आज खाना खिलाओगे खाएंगे चले जाएंगे. కానీ దేవుని సన్నిధిలో నిలబడి అడ్డుపడితే, लेकिन परमेश्वर के सामने खड़े होकर उनके लिए रक्षा के लिए प्रार्थना करोगे तो అరణ్యంలో రాలబర్రు వారి సంతానం చెదరగొట్టబడకుండా దైవజనుడైన వాడు అడ్డులో నిలబడాలి. मतलब जंगल में वो नाश नहीं होंगे और देश देश में तितर बितर नहीं होंगे, ऐसा ना हो बोल के उनके लिए खड़े होने वाला एक प्रभु को दास चाहिए. హల్లెలూయా. हालेलुया. యూపీలో ఎంతమంది ఉన్నారు? यूपी में कितने लोग हैं? ఛత్తీస్గఢ్లో ఎంతమంది ఉన్నారు? छत्तीसगढ़ में कितने लोग हैं? దేవుని సేవ చేస్తున్నామంటే ఆదివారం ప్రసంగం చేయడం ఈజీ. और सेवा कर रहे मतलब कि पुलपिट में खड़े होकर प्रचार करना बहुत इजी है. ఎవడన్నా డబ్బులు ఇస్తే గాడ్ బ్లెస్ యూ అంటాం ఈజీ. वो कोई पैसा देगा तो गॉड ब्लेस यू बोलना बहुत इजी है. అప్పగించబడిన ఆత్మలో నమ్మకంగా సృష్టికర్తకు అప్పగించడమే కష్టం. लेकिन जो आत्मा हमें सौंपी गई है, उस आत्मा को तैयार करके फिर परमेश्वर को सौंपना ही मुश्किल है. తల్లిదండ్రులకు బిడ్డల్ని ప్రయోజనకరం చేయడం ఎంత కష్టం అంటే, हाँ मतलब कि एक माता पिता को बच्चों को एक अच्छा बना के अच्छा भविष्य प्रदान करना कितना मुश्किल है. మన బిడ్డ ఒక సక్సెస్ఫుల్ మనుషులుగా నిలబడడానికి हमारा बेटा एक अच्छा सक्सेसफुल व्यक्ति बन के खड़ा होना है तो కొన్ని వేల సార్లు తల్లిదండ్రుల మీద అసూయ కాదు గునుక్కుంటారు, సనుక్కుంటారు తల్లిదండ్రులు చేసే నిర్ణయాలు. कई बार जब माता पिता जो निर्णय लेते हैं, उनके निर्णयों पर बच्चे क्या करते हैं, माता पिता पर कई बार कुड़कुड़ाते रहते हैं. కొన్ని రోజులు సాడిస్ట్ అనుకుంటారు. कई लोग बोलते हैं कि मेरे माता पिता बहुत खतरनाक है, साडिस्ट है. तुम మా అమ్మ నాన్నకి ఎంత పని చేసినా తృప్తి లేదంటారు. मेरे माता पिता के लिए जितना भी काम करो उनको संतुष्टि होता ही नहीं है. ఏ పని చేసినా వంక పెడతారంటారు. कुछ भी अच्छा काम करता फिर भी गलत बोलते हैं मुझे. కానీ వాళ్ళకంటే శ్రేయోభిలాషులు ఎవరు? लेकिन उनसे भी बढ़कर स्नेह अच्छा कौन है? దైవజనుడి కన్నా కాపరి కంటే శ్రేయోభిలాషి ఎవడు ఉంటాడు? वो परमेश्वर के दास से बढ़कर रखवाला से बढ़कर कौन है? లెక్క అప్పచెప్పవలసినవాడిగా పని చేయకపోతే దేవుడే కదా లెక్క అడిగి శిక్షించేది, దండించేది. हाँ अगर वो मतलब कि हिसाब देने वाला परमेश्वर का दास अगर हिसाब नहीं देगा तो परमेश्वर ही ना परमेश्वर के दास को सारे हिसाबों का दंड देगा. కానీ విశ్వాసులకు ఏమనిపిస్తుంది? लेकिन विश्वासियों को क्या लगता है? కట్టిస్తూ దండిస్తుంటే శిక్షిస్తుంటే వాళ్ళు అనుకుంటారు మా మీద ప్రేమ లేదనుకుంటే. कई बार पास्टर चिल्लाता है डांटता है तो विश्वासी सोचते हैं कि हम पर कोई प्रेम नहीं है. కొంతమంది అంటారు మా గురించి అసలు ఆలోచనే చేయడు, हाँ, यानी ఆలోచన చేస్తలేరు అంటారు. कई विश्वासी बोलते हैं कि वो विचार करते ही नहीं है. ఆలోచన చేస్తామా, తిడతామా, కొడతామా ఇవన్నీ లెక్క కాదండి. నిన్ను నమ్మకంగా సృష్టికర్తకు అప్పచెప్పే పనిలో దైవజనుడు ఉన్నాడు. आपको डांट रहे हैं, काट रहे हैं, मार रहे हैं, ऐसे नहीं है. लेकिन परमेश्वर के दास की एक जिम्मेदारी है कि आपको बड़े ईमानदारी से जिम्मेदारी के साथ आपको परमेश्वर के पास लेके जाना. ఆ క్రమంలోనే దైవజనుడు ఏం చేస్తాడంట, దేవుని సన్నిధిలో వారి విషయమే అడ్డుపడుతుంటాడు. और ऐसे विषयों में परमेश्वर दास क्या करता है कि ऐसे विषयों में वो परमेश्वर सम्मुख में खड़े होकर आपको बचाता है. అది ఎవరికి కనిపిస్తుంది? वो किसको दिखता है? తిట్టేది కనిపిస్తుంది, हमारा डांट आपको दिखता है, హెచ్చరిక కనిపిస్తుంది, हमारा चिल्लाना आपको दिखता है, ప్రేమతో ఏదైనా కొనిస్తే కనిపిస్తుంది, प्रेम से कोई खरीद के देने से दिखता है, ఓ ముద్ద పెడితే కనిపిస్తుంది. वो कुछ देने से दिखता है आपको. అవన్నీ కూడా ఈ రోజులోనే ఈ రోజుతోనే ఈ 60 సంవత్సరాలుగా చచ్చిపోతాం ये పోతాం. सारे जो दिखने वाली बातें हैं ये 60 से 70 साल में सब कुछ खत्म हो जाएगा. నిత్యత్వంలో ప్రవేశించినట్లుగా लेकिन अगर आप अनंत जीवन में प्रवेश करना चाहते हैं దేవుని సన్నిధిలో నిజముగా అడ్డుపడేవాడే దైవజనుడు. इसलिए परमेश्वर के समूह में खड़े होकर प्रार्थना करने वाला एक अच्छा प्रभु का दास है. ఆయన అడ్డుపడడం వల్ల वो उनके सामने खड़े होकर प्रार्थना करने वाला. విశ్వాసులైన పెద్దలమైన మనము అరణ్యంలో రాలకుండా ఉంటాం. अगर हम विश्वासी लोग जंगल में नाश होने से बचेंगे,
మన సంతతి కూడా చెదిరిపోకుండా ఉంటారు. और हमारा संतान भी देश देश में तितर बितर होने से बचेगी. సేవ చేస్తున్న దైవజనులారా, सेवा करने वाले प्रभु के दास, మీరైనా నేనైనా आप हो मैं हूँ, పేరు కోసమో డబ్బు కోసమో కాదు కానీ नाम के लिए पैसे के लिए नहीं, మనకు అప్పగించబడిన ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం ఉంది. जो आत्माएं परमेश्वर ने हमें सौंपा गया उन आत्माओं को बड़ी ईमानदारी के साथ परमेश्वर को सौंपने के लिए మన ప్రభు మనందరి దోషములు భరించాడు. परमेश्वर हमारी सारी बातों को सहा, మన దోషములను పాపముల సిలువలో భరించి శిక్ష తాను అనుభవించాడు. हमारे दोष और हमारे पाप को प्रभु क्रूस पर लेकर वो सहा. మనము కూడా మన బిడ్డల కోసం అప్పగించబడిన వారి కోసము నమ్మకంగా ఆయన పాదాలు పట్టుకోవాలి. అవసరమైతే మధ్యలో నిలబడి हम भी శిక్ష వారికి రా మీద हम भी अपने बच्चों के लिए, अपने कलीसिया के लिए, आत्माओं के लिए जो आत्माएं परमेश्वर ने सौंपा है उसको सुधारने के लिए हो सके तो परमेश्वर के सम्मुख खड़े होकर उनके लिए प्रार्थना करना है या उनके चरण पकड़ लेना है. పిల్లలకి ఎప్పుడైనా టేబుల్ మీద భోజనం కనపడద్దు కానీ వాళ్ళ వెనక సమకూర్చేటువంటి ఆస్తిపాస్తులు ఏం కనపడవు. कई बार बच्चों को टेबल में रखा हुआ भोजन दिखता है लेकिन उस भोजन को तैयार करने वाले या उसके पीछे संपत्ति नहीं दिखता कभी कभी. పీచే కాదు, ఆ భోజనం ఆ రోజుది కనపడుతుంది కానీ వాడి భవిష్యత్తు కోసం చేసేది ఏది పిల్లలకు కనపడదు. हाँ, वो उस दिन का भोजन बच्चों को दिखता है लेकिन माता पिता उसके भविष्य में क्या कर रहे हैं वो नहीं दिखता. ఈరోజు గాడ్ బ్లెస్ యూ అన్నదే మీరు పట్టుకోకండి. దేవుని రాజ్యం కొరకు ధైర్యం కలిగిన వారుగా సిద్ధపరచునట్లుగా మీ దైవజనుడు మీ కొరకు చేస్తున్న ప్రయాసను గుర్తుపట్టాలి. आज गॉड ब्लेस यू बोले उसको मत पकड़ना, लेकिन आपका प्रभु का दास, आपका सेवक जो आपके लिए भविष्य में बढ़े या वहाँ जाने के जो प्रयास कर रहा है उसको सोचिए जरा. जानिए ఎంత గాడ్ బ్లెస్ యూ అన్న 60-70 ఏళ్ళేగా, कितना भी गॉड ब्लेस करूँ तो 70 या 80 साल, కానీ దేవుని సన్నిధిలో అడ్డుపడకపోతే నిత్యత్వంలో మనం ప్రవేశించకుండా ఇక్కడే అరణ్యంలో రాలిపోతాం. अगर आपके लिए और हमारे लिए आपका परमेश्वर का दास बीच में खड़े होकर परमेश्वर से प्रार्थना नहीं करेगा तो हम जंगल में नाश हो जाएंगे. హల్లెలూయా. हालेलुया. కనుక సంఘంలో దైవజనులైనటువంటి వారు ఎట్లుండాలట, మోషేలాగా అడ్డుపడేవాడు ఉండాలి. इसलिए कलीसिया में प्रभु का दास कैसे होना चाहिए? मूसा के समान परमेश्वर के सम्मुख में खड़े होकर विनती करने वाला होना चाहिए. 106 కీర్తన 29:31 చదువుమా. और 106 भजन संहिता 29 నుంచి और 29 से पढ़ेंगे. भजन संहिता 106 29. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా ఆ. వారిలో తెగులు రేగెను. ఆ. ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయెను. చాలండి. సంఘంలో ఎలా ఉండాలి? कलीसिया में कैसे रहना है? పాస్టర్ గారు ఎట్టు ఉండాలంటే అవును అట్టు ఉండాలి, మా వాళ్ళు లేడని వెంటనే అనేసుకుంటారు. हमारा पास्टर ऐसे रहना बोल के नहीं है बोल के बोलते हैं लोग. పాస్టర్ ఇట్లా ఉండాలి కదా, पास्टर ऐसे रहना चाहिए ना, ఈ పాస్టర్ అట్లా లేడు కదా लेकिन पास्टर ऐसा नहीं है. అని ప్రతి పాస్టర్ని అనే బదులు ऐसे सब पास्टर को बोलने के बदले సంఘంలో నువ్వెలా ఉండాలా? कलीसिया में तुझे कैसे रहना चाहिए? ఫినెహాస్ ఎలా ఉన్నాడు? फिनियास कैसा है? వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా తెగులు రగిలెను. वो उन्होंने अपने कामों से उनको क्रोध दिलाया और मरी उनमें फूट फूट पड़ी. మన సమాజంలో చేసే వాళ్ళ పనులు, సంఘంలో చేసే వాళ్ళ పనుల ద్వారా కోపం ఎవరికి వస్తుంది? मतलब कि हम कलीसिया में जो काम कर रहे हैं, जो गड़बड़ी कर रहे हैं, जो दुनिया में गड़बड़ी कर रहे हैं, इसके कारण गुस्सा किसको आ रहा है? పాస్టర్ గారికి వస్తుంది అంటున్నారు కానీ ముందు ఆయనకు వచ్చిందన్న సంగతి हम सोचते గుర్తురావట్లేదు. हैं कि हम जो गलतियां कर रहे हैं, गलतियों का गुस्सा पास्टर को आ रहा, सोचते हैं पास्टर को नहीं आता, उससे पहले परमेश्वर को क्रोध आता है. పిల్లలారా, మీ అమ్మ నాన్నకి కాదు కోపం, నువ్వు చేసే ఏదో పనులకు ఫస్ట్ దేవునికి కోపం వచ్చింది అసలు గుర్తుపెట్టుకో. वो बच्चे आप क्या सोचते हैं, मैं जो गलतियां कर रहा हूँ तो माता पिता गुस्सा आ रहा है? नहीं नहीं नहीं, उससे पहले परमेश्वर को क्रोध आता है, ये पहले आप जान लो. ఎవరైనా దేవుని సంఘములో సమాజంలో ఆయన కోపం రేపే పనులు చేస్తే अगर कोई भी कलीसिया में परमेश्वर क्रोध दिलाने का काम करेगा तो గబ్రియల్ దూత వచ్చింది, गब्रिएल दूत आया, ఫినెహాస్తో రాత్రి మాట్లాడింది. फिनियास से रात को बात किया. ఈట తీసుకుని ఆయన పొడిచేయని చెప్పింది. ఈట हाँ, ईटा निकाल के उसको मार मार बोल दिया. అలా చెప్తే కానీ ఎవడు ఏం చేసేవారు? ऐसा बोल, जब तक बोलेगा नहीं कोई नहीं करता. ఆయన కోపం రగులుతున్నప్పుడు जब उसका क्रोध बढ़ रहा था, సంఘములో ఒకడే, ఇశ్రాయేలు సమాజంలో ఒకడే ఫినెహాసు లేచి ఈట తీసుకొని పొడిస్తే తెగులు ఆగిపోయింది. और मतलब इस्राएल में समाज में फिनियास ईट लेके जब मारा तो शांत हो गया पूरा. సంఘములో మోషే లాంటి సేవకుడు కావాలంటావు కానీ ఫినెహాసు లాగా నువ్వు ఉండాలనుకోవట్లేదే. लेकिन आप सोचते हैं कि कलीसिया में मूसा के जैसे सेवक चीज सोचते हैं, लेकिन फिनियास जैसा हम क्यों नहीं बन पाते? మీలో ఎవరైనా ఫినెహాసులు ఉన్నారా? क्या हम में कोई फिनियास है क्या? దేవుని తెగులు వస్తుందని మీకు రేగు ఆయన కోపం వస్తుందని అసలు అర్థమవుతుందా?
क्या आपको मालूम है कि परमेश्वर हमारे कामों का परमेश्वर क्रोध आता है करके? మనం చేస్తున్న పనులకి ఆయన కోపం రగులుతుంది కదా. हम जो काम कर रहे हैं हमारे कामों के कारण परमेश्वर को क्रोध आता है. వారు తమ క్రియల చేత ఆయన కోపం పుట్టించారు. हम अपनी क्रियाओं के द्वारा परमेश्वर को क्रोध दिलाते हैं. మోషే చేతగానుడు అయిపోయాడా? क्या मूसा के लायक नहीं है क्या? అహరోను ఏం చేస్తలేడా? हारून कुछ नहीं कर रहा है क्या? వాళ్ళిద్దరికంటే ఈయన పెద్ద పోటుగాడా? क्या उनसे बढ़कर ये महान है क्या? ఎందుకు లేచాడు? क्यों उठा ये फिनियास? దావీదు మొదలుకొని ఫినెహాస్ దాకా ఎవరికైనా దైవికమైన రోషం రావాలా? मतलब कि दाऊद को छोड़कर और फिनियास जैसे व्यक्ति को मतलब कि जलन आना चाहिए. దే విషయమై किस विषय में जलन आना चाहिए? దేవుని మందిరములో అక్రమం చూస్తే యేసు ప్రభు కొరడా పట్టుకున్నాడు. हाँ मतलब कि मंदिर में बेचने वालों को देख कर प्रभु ने कोड़ा उठाया. నేను ఈ చర్చిలో मैं चर्च में 10 సంవత్సరాల క్రితం చెప్పిన 10 साल पहले बोला. ఆ డానియేల్ సార్ ఏం చేస్తలేడు. वो डैनियल सर कुछ नहीं कर रहे हैं. తలకాయ వంచుకోక మెడుచుడు ఈ కరుణం ఏం చేస్తలేరు. ये करुणा में कुछ नहीं कर रही है. ఈమె చేతిలో చీపిరి ఆయన చేతిలో కర్ర. इनका भी वेस्ट है उनका भी पेमेंट वेस्ट है. ఏదికే మీకు ఈట కావాలి? ఈట పొడిచేది ऐसे ऐसे लोगों के लिए आपको ईटा लेके मार देना चाहिए. చెయ్యమని చెప్పినా నేను मैं जो बोला वो नहीं कर रहे हैं. నేను ఎవరికి సరదాగా చెప్పను. मैं किसी को भी ऐसे मजाक से नहीं बोलता. తెల్లారుజామునే నేను ప్రార్థన చేస్తా. सुबह के समय में प्रार्थना करता हूँ. मैं అందరి కొరకు కూడా చేయను. सबके लिए नहीं. గంట నాకు రాదు. 1 घंटा मैं नहीं करता. అప్పుడప్పుడు అట్లా చేస్తుంటా. कभी कभी मैं करता हूँ जी. అప్పుడప్పుడు దేవుడు నాకు ఒకళ్ళ గురించి ఒకటి చెప్తాడు. कभी कभी परमेश्वर मुझे कुछ किसी के बारे में कुछ बताता है. వీళ్ళ నీటను పట్టుకోమని చెప్పిన. मैं इनको बोला ईटा पकड़ ले बोला. मैं ఇప్పుడు వరకు ఒక్కడిని కూడా చంపాలా. अभी एक को भी नहीं मारे लो. అందుకనే సంఘం పెరగట్లా. इसलिए कल इससे बढ़ नहीं रही है. తెగులు ఆగట్లేదు. हाँ इसलिए कमी रुक नहीं रही है. తెగులు ఆగట్లేదు. मतलब कि प्रोग्राम रुक नहीं रहे. దరిద్రం అట్లే వెంటాడుతుంది. और ये दरिद्र ऐसे के वैसे चिपका हुआ है. వీళ్ళిద్దరే కారణం. ये दोनों कारण है. ఇప్పుడైనా మారు మనసు పొందాలి. अभी तो कम से कम मन बदल लो. దేవుడి మందిరాన్ని దీవిస్తాడు. परमेश्वर मंदिर को आशीष करेगा. దేవుడు ఎవరికి చెప్పిన పని వాళ్ళే చేయాలి. परमेश्वर जिसको जो काम बोला वही करना है. ఈట తీసుకొని పొడిచేటప్పుడు మీ నాన్న ఏమని అనుకుంటాడా, మీ అమ్మ ఏమని అనుకుంటాడా, మీ తాత ఎవడు అనుకుంటాడా? ప్రభు నిన్ను మెచ్చాలి. ईटा लेके जब मारूंगा तो तेरे दादा को सोचेंगे क्या, तेरे बाप को सोचेगा क्या? अरे कोई भी कुछ भी सोचते ये कि परमेश्वर क्या सोचता है. అది పొడిచిన తర్వాత దేవుడు వాళ్ళని సంహరిస్తే అది అతనికి అతని సంతతికి నీతిగా దేవుడు ఇచ్చాడు. ఫినెహాస్కి చేసిన పనిని బట్టి దేవుడు అతన్ని అతని సంతానాన్ని దీవించాడు, నీతిగా ఇచ్చాడు. लेके जो मारा था उस काम के द्वारा परमेश्वर ने बिन्यास के परिवार के संतान को परमेश्वर आशीषित किया. మనం చేసే పని ఒకడికి నొప్పి. हाँ हम जो काम कर रहे हैं तो एक को दर्द होता है. సమాజంలో తెగులు ఆపుతుంది అది. और वो समाज भी हमको रोकेगा. ఒకడు చస్తే చచ్చాడండి, సమాజం అంతా బాగుపడుతుంది. एक मरता तो मरने दो, एक मरने से पूरा समाज बदल जाएगा. ఒకడు మంచిగా ఉండాలని చెప్పి సమాజాన్ని పాడు చేస్తారా? क्या एक अच्छा रहना बोल के क्या समाज को खराब करोगे क्या? దేవుని తెగులు మొత్తం అంతా ఇశ్రాయేల్ అందరూ నశించిపోనట్లుగా నీవు ఈట పట్టుకొని తెగులు చేస్తున్న వాడిని మనమే బయలుదేరి వాడిని సంహరించాలి. ओ मतलब कि अगर इस्राएल पूरा नाश ना हो, अगर एक व्यक्ति किसी जीवन गड़बड़ पाया जाता है तो ईटा लेके हमें उसे मारना चाहिए. మోషేకి అడ్డుపడమని పైనుంచి దూత వచ్చి చెప్పదు. वो मूसा को बीच में आके प्रार्थना कर बोल के दूत नहीं आया था. ఫినెహాస్ లేటి ఏడు తీసుకొని పొమ్మని దూత కూడా చెప్పదు. और फिनियास को जहाँ ईटा लेके मारा करके दूत भी नहीं बोला उसको मारने के लिए. దైవజనుడు కూడా తెగులు ఆపడానికి మధ్యలో నిలబడాలి. और परमेश्वर के जन भी बीच में खड़े होना के विनती करना है. సంఘంలో దైవికమైన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు తెగులు ఆగునట్లుగా ఈటను తీసుకొని వాళ్ళు అక్కడ తెగులును హరించే విధముగా దాన్ని చంపేసేయాలి. अगर कलीसिया में से कोई व्यक्ति है तो ईटा लेकर उसको क्या करना है, खत्म कर देना चाहिए. సేవ చేస్తున్న దైవజనులారా, सेवा करने वाले परमेश्वर के जन, మీరు మోషేలాగా అడ్డుపడతారా? क्या मूसा के समान विनती करने वाले होंगे? సంఘంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలారా, वो कलीसिया, మీరు ఫినెహాస్ లాగా తెగులను అడ్డుకుంటారా? क्या फिनियास के समान ईटा लेके खड़े रहेंगे, क्या रोकेंगे, क्या మనం ఈ రెండు పనులు చేయకపోతే अगर ये दोनों काम नहीं करेंगे तो అరణ్యంలో రాలిపోతే ఏం ప్రయోజనం? अगर जंगल में ही नाश हो जाएगा तो क्या मतलब का? దేవుడు మనల్ని విమోచించింది కానానికి తీసుకెళ్తానికి కదా. परमेश्वर चाहता है कि हमें कनान देश ले जाना चाहता है. ఈ రోజున మనము కానానికి చేరాలి. आज हमें भी कनान देश जाना है. మనల్ని వెంబడిస్తూ దేవుని అంగీకరించి సంఘంగా వచ్చిన వాళ్ళందరూ కూడా కానానికి చేరాలి. ये सारी कलीसिया जिनको परमेश्वर ने सब लोग कनान देश जाना है.
అందుకోసమే దైవజనుడు అడ్డుపడేవాడుగా ఉండాలా. इसीलिए परमेश्वर का दास विनती करने वाला होना चाहिए సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఫినెహాసులాగా మారాలి. और कलीसिया में रहने वाला हर एक बच्चा फिनियास के समान बदलना है. అప్పుడే అరణ్యంలో ఎవరు రాలిపోరు, तब ही जंगल में कोई नाश नहीं होगा, సంతానము చెదిరిపోరు, तब हमारी संतान तितर बितर नहीं होगी వాగ్దాన భూమి అయిన కానాన్లో ప్రవేశిస్తారు. और वागदान के हिसाब से हम सब कनान देश में प्रवेश करेंगे. మనలో ఎవడు పవిత్రుడు లేడు. हमें कोई पवित्र नहीं है. దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది, परमेश्वर के पास क्षमा मिलती है, ఆయన దగ్గర కృప దొరుకుతుంది, उसके पास कृपा मिलती है ఆయన మన దోషములన్నిటిని విమోచించేటువంటి వాడు. और वो हमारे सारे दोषों से हमें क्षमा करके भी उद्धार करने वाला परमेश्वर మనము है. క్షమాపణ పొందిన వారంగా, हम परमेश्वर हम क्षमा पाने वाले लोग हैं, విమోచించబడిన వారంగా, हम बचाए जाने वाले लोग हैं, కృప పొందిన వారంగా हम दया पाए हुए लोग हैं. మనము దేవుని సన్నిధిలో నిలబడి हम परमेश्वर के सम्मुख में खड़े होकर అనేక మందిని నడిపిస్తూ और दूसरे लोग को भी अगर उद्धार में लेकर आएंगे तो భూమి మీద ఆశీర్వదించబడిన వారంగా, और वो धरती पर आशीर्वादित बनेंगे పరలోక రాజ్యంలో అనేక మందిని నడిపించు వారిగా, और हर एक को स्वर्ग की ओर लेके जाएंगे. చేసే వారిగా, हाँ मतलब स्वर्ग ले जाने वाला సేవకులందరూ మోషేలాగా, हर एक सेवक मूसा की तरह సంఘ బిడ్డలందరూ ఫినెహాసులాగా और सारी कलीसिया फिनियास की तरह ఇద్దరు మనం ఉండగలిగితే अगर ऐसे दोनों को इतना हम बनाए जाएंगे तो వాగ్దాన భూమిని మనం స్వతంత్రించుకోగలుగుతాం. परमेश्वर जो वायदा किया उसको हम अपने अपने अपना कर लेंगे हम యుగ యుగాలు మన ప్రభుత్వం ఉంటాం. और युगान युग प्रभु के साथ रहेंगे. అట్టి కృప ऐसी कृपा సేవ చేస్తున్న మనందరికీ, सेवा करने वाले हम सबको, సంఘంలో చేర్చబడిన బిడ్డలందరికీ कलीसिया में आए हुए सारे लोगों को దేవుడు అనుగ్రహించి परमेश्वर अनुग्रह कर कर మనల్ని ఆశీర్వాదకరంగా మార్చునుగా. हमें ही आशीर्वाद का कारण परमेश्वर बनाएगा. దేవుడి మాటలు దీవించుగా. उन्हें बात के द्वारा ప్రార్థన చేద్దాం. प्रार्थना करें. అందరం లేచి నిలబడదాం. सब उठ के खड़े होंगे.